శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, లేకపోతే సుబ్రహ్మణ్యం, సునీత, సుశీల, సునంద, శ్రీలత ఇలాంటి పేరున్న వాళ్ళు మీరు గమనించండి. ఎక్కువ మందికి డబ్బు నిలబడకుండా పోవడం కానీ, డబ్బులు ఎవరికైనా ఇస్తే రాకుండా పోవడం కానీ, వ్యాపారాలు చేస్తే నష్టపోవడము, ఏ పని అనుకున్నా జరగకుండా పోవడము ఒక అన్‌స్టాండర్డ్ ఉంటుంది జీవితం. నో డౌట్ దాంట్లో. నేను కొన్ని వేల మంది యొక్క జీవితాలు చూశాను. ఇలాంటి పేరున్న వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. 99% అలాగే ఉంటుంది. దయచేసి దీనికి వేరే మార్గం లేదా అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం అనేది ఉండేది దేనికి? సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం ఇచ్చేదే శాస్త్రం. మీ పేరులో ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ పుట్టిన తేదీకి సరిపోవాలి. ఒకవేళ పుట్టిన తేదీ లేదా కంగారు లేదు. మీ యొక్క హస్తరేఖలు ఉంటాయి కదా, ఆ దాన్ని బేస్ చేసుకుని కూడా మీ పేరు సరి చేసుకోవచ్చు. రికార్డుల ఆధార్ కార్డు మార్చక్కర్లేదు. జస్ట్ సంతకం సరి చేసుకున్నా చాలండి, మీ తలరాత మారిపోతుంది. ఎందుకంటే ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు ఎక్కువ మంది సమస్యల్లో ఉంటున్నారు. ఆల్ఫాబెటిక్ 24 అక్షరాలు ఉంటే 26 అక్షరాలు మనకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షరాల్లో మొత్తం కూడా ప్రతి అక్షరానికి ఉన్న సమస్యలు ఉంటాయి పేర్లకే. కానీ ఎస్ అక్షరానికి ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎస్ లెటర్తో పేరు సరి చేసుకోండి. శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, లేకపోతే సుబ్రహ్మణ్యం, సునీత, సుశీల, సునంద, శ్రీలత ఇలాంటి పేరున్న వాళ్ళు మీరు గమనించండి. ఎక్కువ మందికి డబ్బు నిలబడకుండా పోవడం కానీ, డబ్బులు ఎవరికైనా ఇస్తే రాకుండా పోవడం కానీ, వ్యాపారాలు చేస్తే నష్టపోవడము, ఏ పని అనుకున్నా జరగకుండా పోవడము ఒక అన్‌స్టాండర్డ్ ఉంటుంది జీవితం. నో డౌట్ దాంట్లో. నేను కొన్ని వేల మంది యొక్క జీవితాలు చూశాను. ఇలాంటి పేరున్న వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. 99% అలాగే ఉంటుంది. దయచేసి దీనికి వేరే మార్గం లేదా అనుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం అనేది ఉండేది దేనికి? సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం ఇచ్చేదే శాస్త్రం. మీ పేరులో ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ పుట్టిన తేదీకి సరిపోవాలి. ఒకవేళ పుట్టిన తేదీ లేదా కంగారు లేదు. మీ యొక్క హస్తరేఖలు ఉంటాయి కదా, ఆ దాన్ని బేస్ చేసుకుని కూడా మీ పేరు సరి చేసుకోవచ్చు. రికార్డుల ఆధార్ కార్డు మార్చక్కర్లేదు. జస్ట్ సంతకం సరి చేసుకున్నా చాలండి, మీ తలరాత మారిపోతుంది. ఎందుకంటే ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు ఎక్కువ మంది సమస్యల్లో ఉంటున్నారు. ఆల్ఫాబెటిక్ 24 అక్షరాలు ఉంటే 26 అక్షరాలు మనకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షరాల్లో మొత్తం కూడా ప్రతి అక్షరానికి ఉన్న సమస్యలు ఉంటాయి పేర్లకే. కానీ ఎస్ అక్షరానికి ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎస్ లెటర్తో పేరు సరి చేసుకోండి.